నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలతో సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. దీపావళి సంబరాలు నగరంలో అంబరాన్నంటాయి. పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ గ్రీన్ క్రాకర్స్ ను కాల్చారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. దీపావళి పండుగ సందర్భంగా నగరంలో పలు టపాసులు దుకాణాలు కస్టమర్లతో కళకళ్లాడుతున్నాయి. గుంట గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దీపావళి టపాసుల దుకాణాల్లో నిన్నటి నుంచి భారీగా కొనుగోలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం దుకాణాల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయని షాపుల యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. మధ్యతరగతి కుటుంబం దీపావళి టపాసులు కొనుగోలు చేయాలంటే కనీసం 2 నుంచి 6,000 రూపాయలు ఖర్చు అవుతుందని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 80% డిస్కౌంట్లు అంటూ ప్రచారం చేస్తున్నా రేట్లయితే తగ్గినట్లు ఏమీ కనిపించడం లేదని అన్నారు. ఈ సంచి వచ్చేసరికి 900. ఏది కూరగాయల్లో 2 కేజీలు 2 కేజీలు కేజీన్నర సంచి అంతే. దీంట్లో కొంత చిచ్చుబుడ్లు ఒక ప్యాకెట్, కాకరపుత్తులు ఒక ప్యాకెట్, మతాబులు ఒక ప్యాకెట్. మరి ఎందుకనే మరి చూడండి, చూసారుగా కవర్ 900 చూసారుగా. పండగ చేసుకునే పరిస్థితి అయితే లేదా? చెందు చేయరు సార్, డబ్బున్న వాళ్ళు చేస్తారు, డబ్బులు వాళ్ళు చేయలేరు. అది 10 ఇచ్చేవాళ్ళు 2 ఇస్తారు వాళ్ళు అంతే. ఇప్పుడు ఒక 2 గంటలు కాల్చేవాళ్ళు ఏం చేస్తారు, మహా అయితే ఒక 10 నిమిషాలు చేస్తారు. ఏది పిల్లల బాధ తట్టుకోలేక, అంతే కదా. మరి ఈ సంవత్సరం కూడా షాపులు అయితే తగ్గిపోయినాయి. సేల్ అయితే షాపులు తక్కువ ఉండటం మూలంగా ఉంది, కానీ జనరల్గా అయితే సేల్ అయితే తక్కువ. అది పరిస్థితి. ఎందుకంటారు? రేట్లు పెరిగిపోయినాయి సార్, హోల్సేల్ షాపులు పెరిగిపోతున్నాయి. ఇక దాన్ని బట్టి జిఎస్టీ కట్టాలి సార్, కట్టాలి. అంటే తక్కువే తగ్గిందే లేదా ఈ సంవత్సరం? జిఎస్టీ కట్టాలి కదా సార్. కట్టాలి, కరెక్టే. ఏడు కూడా అలాగే ఉంటాయండి. లాస్ట్ ఇయర్ బాగా దండగలు వచ్చినాయి అమ్మేవాళ్ళకి. ఈ సంవత్సరం కొంచెం పర్లేదేమో అనుకుంటున్నాం. అంటే నిన్న ఆదివారం వచ్చింది కదా, వ్యాపారం నిన్న కొంచెం ఎక్కువగా జరిగింది, బాగానే ఉంది. ఏడు పర్లేదు. రేట్లు అంటే మితిమించేం లేవు, అంతే 80-85% ఇస్తున్నారు. ఏది స్టాండర్డ్ మీద బాగానే ఉంది వ్యాపారం. ఇప్పుడు వరకు పర్లేదు అమ్మకం. అంటే ప్రతి సంవత్సరం ఏంటంటే పండగ రోజే మొదలు పెట్టేవాళ్ళం, తెల్లారి కొంచెం అమ్మేవాళ్ళం. ఈ సంవత్సరం ఒక రోజు ముందే జరిగింది వ్యాపారం. పర్లేదు, బాగానే వ్యాపారం జరిగింది. అట్టా జనం కూడా బాగానే పట్టుకెళ్తున్నారు. జీఎస్టీ సడలింపుల వల్ల అల్పాదాయ వర్గాలకు ఎలాంటి మేలు లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏపీలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అంటూ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆర్భటపు ప్రచారాలు చేస్తుందో అర్థం కావటం లేదని రామకృష్ణ చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే జీఎస్టీ వసూళ్లలో తక్కువ వస్తున్నా ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారని నిలదీశారు. జీఎస్టీతో కలిగే లబ్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. నిజంగా జీఎస్టీ వల్ల మనకి కానీ అంత పెద్ద ఎత్తున ఏమన్నా ఆదాయం వస్తూ ఉందంటే అంత పెద్ద ఎత్తున ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి రావడంలే. మన రాష్ట్రానికి గత మాసంలో 3,500 కోట్లు వస్తే ఈవెన్ తెలంగాణలో 5,100 కోట్లు వచ్చిందంటున్నారు. ఒరిస్సాలో 5,700 కోట్ల రూపాయలు వారికి జీఎస్టీ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. మహారాష్ట్రలో 27,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే మరి తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల కంటే అతి తక్కువ ఆదాయం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున సంబరాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. పోనీ ప్రజలకు ఏమైనా లబ్ధి జరిగింది అంటే సాధారణ ప్రజలకు పెద్దగా లబ్ధి జరిగేది ఏమీ ఉండదు. ముఖ్యంగా బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలకి అంత పెద్దగా ఏం జరగదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 1,68,000 కుటుంబాలు ఉంటే అందులో 1,46,00,000 కుటుంబాలకు ఇవాళ వైట్ రేషన్ కార్డ్స్ ఇచ్చారు. నెల్లూరు ఘటనలో గాయపడి ఉదయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న పవన్, భార్గవులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, మొహమ్మద్ నజీర్, బాలిశెట్టి శ్రీనివాసరావులు పరామర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ కులాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ఫోన్లో బాధితులతో మాట్లాడారని వెల్లడించారు. హాస్పిటల్లో ఉన్న వారికి ఎలాంటి వైద్యం అందుతుందో తెలుసుకున్నామన్నారు. సోషల్ మీడియా వేదికగా కులాన్ని రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందన్నారు. అన్ని విధాలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన ఎంతో దురదృష్టకరమని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఈ హత్యను వైసీపీ నేతలు వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకుల మధ్య జరిగిన ఘటనకు కులాలు అంటగట్టొద్దని హితవు పలికారు. దోషులకు కఠిన శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. జరుగుతున్న నేపథ్యంలో చాలామంది కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి చాలామంది అమ్మాయి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా తను చాలా అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న ఒక అమ్మాయిగా నాకు జరిగిన అన్యాయం, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, దీన్ని అనవసరంగా కులాలకి రెచ్చగొడుతున్నారు, రాజకీయాలకి రెచ్చగొడుతున్నారని బాధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో ఫోన్లో పరామర్శించి భరోసా కూడా కల్పించడం జరిగింది. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, ప్రత్యేకంగా ఒక మనిషి కష్టాల్లో ఉన్నారు, ఒక కుటుంబం కష్టంలో ఉంది, అనుకోని కష్టం వచ్చింది, దురదృష్టకర సంఘటన. ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి, ఆ కుటుంబానికి భరోసాగా ఎలా నిలబడాలి అన్న దాని మీద ధ్యాస పెట్టాలి తప్పించి దాన్ని బేస్ చేసుకుని ఎలా రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఈరోజు కాలగర్భంలో గడిచిపోయిన పరిస్థితి కూడా మనకందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని కోరుకుంటున్నా. సోషల్ మీడియా వేదికగా జనాల్ని రెచ్చగొట్టి కులాల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున సంఘటనని పూర్తిగా ఖండిస్తూ బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం, దానికి నిదర్శనం ఇవాళ హోంమంత్రి గారు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంత అర్ధరాత్రి కూడా మరి కేసు మీద శ్రద్ధ తీసుకున్నారంటేనే దాన్ని బట్టి ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా దీనికి కులాల రంగులు పులిపి రాజకీయ లబ్ధి పొందాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది. దోషుల్ని శిక్షించే దాని విషయంలో ఎక్కడా ఏ విధమైనటువంటి ఇది లేకుండా దోషుల్ని శిక్షిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడిన దాకా కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జీరో అట్రాసిటీ కేసులతో వేమూరు, గుంటూరు పశ్చిమ, పత్తిపాడు నియోజకవర్గాలు ముందున్నాయని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ వెల్లడించారు. ఎన్జీఓ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మాట్లాడారు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశానని, దానిలో భాగంగానే ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి లభించిందన్నారు. జీవో నంబర్ 19లో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. దీనివల్ల ప్రమోషన్లలో దళితులు ఎంతో నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. నిర్దిష్టంగా న్యాయబద్ధంగా ఉన్న సమస్యలను మా దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటుగా నాకు కూడా మంచి సలహాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఇవ్వడం. ఎందుకంటే సహజంగా ఈ కమిషన్ ఏదైతే చైర్మన్గా వచ్చిన సందర్భంలో గతంలో చెప్పి అనేక సార్లు ఇది తీసుకోవడానికి నేను ఇష్టపడ్డాను. ఎందుకంటే సమస్యల గురించో లేదా ఇంకో దాని గురించో కాదు, నేను ఫైట్ చేశాను. ఆ ఫైట్ చేసినటువంటి సందర్భంలో ఆత్మగౌరవాన్ని వదులుకోలేక ఎమ్మెల్యేసీ వదులుకోవడం అనేది వాస్తవం. ఎందుకంటే ఆత్మగౌరవాన్ని పెంచింది ఏది లేదని విశ్వసించినటువంటి వ్యక్తుల్లో మొదటివాడిని. ఆత్మగౌరవం కోసం పోరాడేటువంటి వ్యక్తిగా ఆత్మగౌరవం లేకుండా పాస్టర్లు, చర్చీలు క్రైస్తవుల రక్షణ కోరుతూ ఈ నెల 30వ తేదీన గుంటూరులో భారీ ర్యాలీ జరగనుంది. నగరంపాలెం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ ఫౌండర్ గోలమూడి రాజసుందర్ బాబు తెలిపారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో సభ జరుగుతుందని అన్నారు. క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని, క్రిస్టియన్ సమాధుల కోసం జాప్యం లేకుండా స్థలాలు కేటాయించాలని, మండల, డివిజన్ స్థాయిలో క్రైస్తవ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పాస్టర్లు ఆయా చర్చిల్లో దేవుని వాక్య శాంతి సమాధానం గురించే బోధిస్తారు. అటువంటి వారిపైన దాడులు చేయటం అది రాజ్యాంగ విరుద్ధం, సహజ న్యాయ సూత్రాలు కూడా మరి విరుద్ధం. ఈ క్రైస్తవత్వం అనేది భారతదేశానికి ఎంతో మేలు చేసింది. అటువంటప్పుడు ఈ క్రైస్తవుల్ని, పాస్టర్లని కాపాడుతూ, చర్చిల్ని కాపాడుతూ ఒక సమగ్రమైన చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 30వ తారీఖున గురువారం రోజున ఉదయం 10 గంటలకి నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరుపుతున్నాం. కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపైన మరి ప్రార్థన చేసిన తర్వాత
12 గంటలకి రెవెన్యూ కళ్యాణ మండపంలో, ఆర్డీఓ ఆఫీస్ ప్రక్కన రెవెన్యూ కళ్యాణ మండపంలో మరి సభ జరుగుతుంది. దీనికి విశేషంగా పాస్టర్లు, అలాగనే క్రైస్తవులు, ఇంకా క్రైస్తవ సంఘాల నాయకులు అందరూ కూడా కథలు రావాలని, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తారు. బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దమ్మ దీపావళిని నిర్వహించారు. లాడ్జి సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యాండిల్స్ వెలిగించారు. బుద్ధుని ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగితే శాంతి నెలకొంటుందని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి సురేష్ అన్నారు. బుద్ధుడి ఆలోచన విధానమే ఈ దేశ విముక్తి శరణ్యమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో శాంతి, సమానత్వం కోరినటువంటి బుద్ధుడి ఆలోచన విధానంతో మనం పయనిస్తాయి. ఈ సమాజంలో కులమతాలకు అతీతంగా అందరూ కూడా సమాజ స్థాపన కోసం పాటుపనులు అవుతారని మరొకసారి అందరూ కూడా దమ్మ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశమూల వాసులు నిలువెత్తు నీతి రాసులు, ప్రేమ జాలి కలిగినట్టి గొప్ప త్యాగమూర్తులు, ప్రేమించడమే మనవాదం, ద్వేషించడమే మనువాదం. ఈ దేశమూల వాసులు నిలువెత్తు నీతి రాసులు, ప్రేమ జాలి కలిగినట్టి గొప్ప త్యాగమూర్తులు, ప్రేమించడమే మనవాదం, ద్వేషించడమే మనువాదం. కాబట్టి అటువంటి మనువాద పోకడల్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము దమ్మ దీపావళి ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ సభ అక్టోబర్ 26వ తేదీన పద్మావతి కళ్యాణ వేదికలో జరగనుంది. డాక్టర్ వెన్నిశెట్టి సింగారావు రచించిన ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ సభ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరగనుందని భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఈ సభకు మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ అధ్యక్షత వహించనున్నారని దేవస్థానం చైర్మన్ మస్తానయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింగారావు, నాగేశ్వరరావు, ఏలూరి సూర్యనారాయణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళు వచ్చినప్పుడు వారికి వైద్యం చేసి మందులు కూడా ఇస్తుండేవాడు. అటువంటి డాక్టర్లు చాలా అద్దుగా ఉంటారు. ఆయన అనారోగ్యానికి గురై అయినా కూడా అనారోగ్యంలో కూడా ఎప్పుడు వెనకాళ్ళ ఎప్పుడైనా ఇళ్ళు చనిపోతామనే ఒక వేదాంత ధోరణిలో ఉండి చివరి దాకా కూడా పేదవారికి ముఖ్యంగా సేవ చేస్తూ డాక్టర్లు ప్రజల వైద్యుడిగా, పేదవారి వైద్యుడిగా ఆయన పేరు పొందారు. ఆయన జ్ఞాపకార్థంగా భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ మా బొల్లేపల్లి సత్యనారాయణ గారు ఈ పుస్తకాన్ని ప్రచురణ చేసి సమాజానికి ఈ ముఖ్యంగా ఉద్దేశం ఈ సమాజానికి ఇలాంటి డాక్టర్లు అవసరం ఉందని తెలియజేయటానికే ఆయన గురించినటువంటి ఈ విశేషాలంతా కూడా ఈ పుస్తకం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన. తెలుగునాట హేతువాద సాహిత్యానికి పునాదులు వేసిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి చౌదరి అని ప్రముఖ సాహిత్య విమర్శకుడు జి లక్ష్మీ నరసయ్య అన్నారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార ప్రదాన సభకు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ రామస్వామి సాహిత్యానికి వారసుడు కోయి కోటేశ్వరరావుకు, రామస్వామి సామాజిక సంస్కరణ ఉద్యమానికి వారసుడు డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వర్లకు రామస్వామి పురస్కారాలు ఇవ్వడం సముచితమని అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితం సమాజంలో ఉన్న అసమానతల మీద తిరుగుబాటు సాహిత్యాన్ని రచించిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి అని అన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ తెలుగునాట బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది రామస్వామి అని అన్నారు. అనంతరం కోయి కోటేశ్వరరావు, ఆళ్ల వెంకటేశ్వర్లకు త్రిపురనేని రామస్వామి పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. సభలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టరు, డాక్టర్ అంబేద్కర్, జాష్వా, పూలే, పెరియార్ లిటరరీ ఫౌండేషన్ అధ్యక్షులు బి విల్సన్, డాక్టర్ మోకిరి సుధా తదితరులు పాల్గొన్నారు. ఈయన వేరే ఏమీ రాయకుండా ఒక్క సూత పురాణం రాసి కూర్చున్నా ఇప్పుడు ఆయన కాంట్రిబ్యూషన్ ఏదైతే అని మనం అనుకుంటున్నామో అదే కాంట్రిబ్యూషన్ సూత పురాణం యొక్క ప్రాముఖ్యత. అందుకే భూత పురాణము కాదిది, ప్రాత పురాణము కాదిది, పాతకాల హరము పురాణము పరమ పవిత్రమని రాస్తాడు. పురాణాలన్నీ భూతులే కదా అని చెప్పడానికి ఆయన భూత పురాణము కాదు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.